ఓకే, సో మనం సర్వీస్ గురించి నేర్చుకున్నాం. ఫస్ట్ది హ్యూమిలిటీ, సెకండ్ది సర్వీస్, థర్డ్ది పేషెన్స్. పేషెన్స్ అంటే మనం నిన్న ఏం నేర్చుకున్నాము, అన్నిటికీ తొందరే మనకి. ఏ చేయాలంటే తక్కువ జరిగిపోవాలి, ఇన్స్టెంట్ ఉప్మా లాగా, ఇన్స్టెంట్ రవ్వ దోశ లాగా, అన్నీ ఇన్స్టెంట్ కావాలి. 1 అవర్ ధ్యానం చేశాను, నాకు 7 సరిపోతే కాస్మిక్ ఎనర్జీ వచ్చేయాలి. 40 రోజులు ధ్యానం చేశాను, నాకు బుద్ధుడు కనపడాలి. దేర్ ఇస్ నో అదర్ వే. 6 మంత్స్ ధ్యానం చేశాను, నాకు ఎన్లైట్మెంట్ వచ్చేలా, మోక్షం వచ్చేయాలి. బిజినెస్ డీల్ అనమాట. సో మనకి ఏదైనా మనము హార్ట్లో అనుకున్నప్పుడు, ఏదైనా ప్రయత్నం చేసినప్పుడు దాంట్లో మనకి పేషెన్స్ ఉండాలి. ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు, రిజల్ట్స్ మీద ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు, డిటాచ్మెంట్ ఉండాలి. మనకి పేషెన్స్ మనకి ఎక్కడెక్కడ ఉండాలి? వంట చేయడంలో మనకు ఓపిక ఉందా లేదా? ఇప్పుడు ఆలు ఫ్రై కావాలంటే 10 నిమిషాల్లో అవుతుందా కాదా? అవుతుందా కదా మేడం? పొయ్యి మీద వేయంగానే నాకు ఆలు ఫ్రై కావాలి తినేస్తా అంటే కుదురుతుందా? గుత్తి వంకాయకి ఎంత టైం పడుతుంది? పేషెన్స్ ఉండాలా లేదా? సో ప్రతి దానికి మనకి పేషెన్స్ ఉండాలి. ఎప్పుడు మనకి పేషెన్స్ వస్తుంది? ప్రతిఫలాన్ని మనకి డిటాచ్ అయినప్పుడు పేషెన్స్ వస్తుంది. మన చేసే ప్రయత్నం చేస్తుంటే రిజల్ట్ ఎప్పుడప్పుడు వస్తుంది. మనం అనుకున్న టైంకే రావాలని లేదు. నేను లాస్ట్ టైమే చెప్పాను, భౌతిక చట్టాలు వేరే, ఆధ్యాత్మిక చట్టాలు వేరే. దీంట్లో టైం ఉంటుంది, దీంట్లో టైం ఉండదు. సో మనం అనుకున్న టైంకి ఒకటి సాధించాలంటే అక్కడ టైమ్లెస్నెస్ ఉంది. ఇక్కడ టైం టిక్ 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 టిక్, అక్కడ టిక్ 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 లేదు. సో మనం అనుకున్న టైంకి జరగాలంటే అలా విశ్వం పని చెయ్యదు. మనం ఎంత సిన్సియర్గా చేస్తున్నాము, మనం ఎంత సెల్ఫ్లెస్గా చేస్తున్నాము, మనం ఎంత డిటాచ్డ్గా చేస్తున్నాము, మనం ఎంత ప్రయత్నాలు పెడుతున్నాము, మనం ఎంత ఓపెన్ హార్ట్గా పెడుతున్నాము, మన మైండ్ని ప్యూరిఫై చేసుకుంటున్నాము, మన హార్ట్ని ప్యూరిఫై చేసుకుంటున్నాము, ఇవన్నీ పరిగణలోకి వస్తాయి. ఇవన్నీ చేయడం ధ్యానం వల్లనే సాధ్యము. సో మనం ధ్యానం కరెక్ట్గా చేస్తున్నామా అనేది ఇదే పారామీటర్, కొలత. సో థర్డ్ది పేషెన్స్. ఎప్పుడైతే మనము మన ఎఫర్ట్స్ని చేస్తూ ఉంటామో, ఎప్పుడైతే మనము మన యూనివర్స్ని నమ్ముతూ పోతామో, ఆ రిజల్ట్స్ మీద మనకి అంత అటాచ్మెంట్ ఉండదు, ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. ఎక్స్పెక్టేషన్ లేనిది చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే మనం ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటామో డిసప్పాయింట్మెంట్ వస్తుంది. డిసప్పాయింట్మెంట్ అంటే తెలుగులో ఏమంటారు? నిరాశ, నిస్పృహ. నిస్పృహ వస్తే ఏమవుతుంది? లైఫ్ దుఃఖం, డిప్రెషన్, కొంతమంది సూసైడ్, అవునా కదా? సో ఎప్పుడైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటామో అప్పటిదాకా మనకి డిసప్పాయింట్మెంట్ ఎదురవుతుంది. ఎక్స్పెక్టేషన్స్ లేకుండా, రిజల్ట్స్ మీద అటాచ్మెంట్ లేకుండా మనము చేస్తూ ఉండాలి, పేషెంట్గా ఉండాలి. ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఓకే, సో దట్ ఈస్ ద థర్డ్ పెటల్, పేషెన్స్. ఇప్పుడు మనము పేషెన్స్ మీద ధ్యానం చేద్దామా? బికాజ్ ఎవ్రీ పెటల్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. హ్యూమిలిటీ ఈజ్ ఇంపార్టెంట్, పేషెన్స్ ఈజ్ ఇంపార్టెంట్, సర్వీస్ ఈజ్ ఇంపార్టెంట్, ఇంకా మిగతా 9 కూడా. ఓకే, ప్రతి పెటల్ని మనం విచ్చుకునేలా చెయ్యాలి, అప్పుడే మన టోటల్ హృదయం విచ్చుకుంటుంది. సో ఎవ్రీ పెటల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ప్లీజ్ 5 minutes we will meditate on patience. మనలో పేషెన్స్ పెంచుకోవడానికి ధ్యానం చేద్దాము. ధ్యానం చేసింది దేని మీద అండి? ఫస్ట్ హ్యూమిలిటీ. హ్యూమిలిటీ అంటే ఏంటండి?
అణకువ దేనికి? మనము ఎక్కడున్నామో మనం తెలుసుకునే అణకువ ఉండాలి. మనకంటే ఎదుగుదల ఉన్న వారికి రెస్పెక్ట్ ఇవ్వాలి, మనకంటే కింద ఉన్న వారికి సహాయం రెస్పాన్సిబిలిటీ ఉండాలి, అది హ్యూమిలిటీ. సెకండ్ ఏంటి? కంప్లీట్గా సెల్ఫ్లెస్ సర్వీస్ చేస్తామో అది కంప్లీట్గా తెరుచుకుంటుంది. ఎప్పుడైతే మనం నిజంగా మన లెవెల్ తెలుసుకొని పెద్దవాళ్ళకి అంత చేసుకుంటూ అణుకువగా ఉంటామో అప్పుడు ఈ పెటలు కంప్లీట్గా తెరుచుకుంటుంది. ఎప్పుడైతే మనము నిస్వార్థంగా సేవ చేస్తామో పేషెంట్గా ఉంటామో అప్పుడు ఇది తెరుచుకుంటూ ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ మనం చేసేదాన్ని బట్టి, మన స్ట్రైవింగ్ బట్టి, మనం ఎంత ధ్యానం చేస్తామో, ఎంత క్వాలిటీగా ధ్యానం చేస్తామో, మన ఫోకస్ ఎక్కడుందో దాన్ని బట్టి మనము ఈ పెడల్స్ అన్ని విచ్చుకునేలాగా చేయొచ్చు.